Hi viewers, good afternoon. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. ఈరోజు లైవ్ సెక్షన్లో ప్లెయిన్ నక్షి వర్క్ ప్రోడక్ట్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో పూజా ఐటమ్స్ అన్నమాట. సో ఒక్కసారి మనం లుక్ చేద్దాం, తర్వాత నేను ప్రోడక్ట్ డీటెయిలింగ్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు కలశం చెంబు విత్ అష్టలక్ష్మి ప్లెయిన్ నక్షి వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపం విత్ లక్ష్మి గజలక్ష్మి. అండ్ నెక్స్ట్ సింహాసనం విత్ లైట్ వెయిట్ స్మాల్ సైజ్. అండ్ నెక్స్ట్ ప్రసాదం బౌల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బాస్కెట్ విత్ అష్టలక్ష్మి కాంబినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం విత్ పూజా సెట్. అండ్ నెక్స్ట్ మనకు ఓన్లీ తాంబూలం అనమాట, కాలు కడగడానికి మనం యూజ్ చేస్తాం, కాలు కడగడానికి ఇంకా పూజలో కూడా రెండిట్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ సింహాసనం అనమాట విత్ నక్షి వర్క్. కంప్లీట్లీ మొత్తం నక్షి వర్కే ఉంది, చూడొచ్చు మీకు. నార్మల్గా ప్రీవియస్ లైఫ్లో మనం యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్ ఇలా చూసాం. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ నక్షి వర్క్ అనమాట. సో ఈ సింహాసనం లైట్ వెయిట్ కంప్లీట్లీ విత్ గజలక్ష్మి ఎంబోజింగ్ అనమాట దీనిపైన. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మొత్తం నక్షి వర్క్ అనమాట, కంప్లీట్లీ నక్షి వర్క్ చెప్పొచ్చు మనం దీనికి. మనం ప్లెయిన్ విత్ యాంటిక్ గోల్డ్ విత్ నక్షి వర్క్ ఇలా చూసాము. ఇది ప్లెయిన్ విత్ నక్షి వర్క్ సరౌండింగ్ విత్ మొత్తం కంప్లీట్లీ చూడొచ్చు, ఎక్కడ గ్యాప్ లేకుండా నక్షి వర్క్ చేశారు దీనికి. అండ్ ప్యూరిటీ వచ్చేసి 92.5 ఉంటుంది. అండ్ వెయిట్ కూడా దీన్ని 297 గ్రామ్స్, ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ అనమాట. లైట్ వెయిట్ విత్ బ్యూటిఫుల్ అంబ్రెల్లా వచ్చేసింది దీనిపైన. హాయ్ వెంకట్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ సార్. కాస్ట్ వచ్చేసి అప్రాక్స్గా మనకు 38,000 దాకా పడుతుంది, 36-35 మధ్యలో పడుతుంది. మీకు ఎగ్జాక్ట్గా ప్రైజింగ్ కావాలంటే జస్ట్ మా నంబర్ పింగ్ చేయండి, మీకు ప్రైజింగ్ అనేది షేర్ చేస్తారు. నంబర్ వచ్చేసి 8499011111. మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాంప్స్. ప్రీవియస్ మనం గోల్డ్ ఫినిషింగ్లో చూసాము, ఇది వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ మోడల్ విత్ డిఫరెంట్ పాలిష్ అనమాట. పైన టాప్లో వచ్చేసి 3D ఫినిషింగే, హాలో అంటాం కదా, బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇలా ఉంటుంది అనమాట. సో ఇది గజలక్ష్మి వచ్చింది, దీనిపైన లక్ష్మి మనకు గణేష్ ఐడిల్ కూడా వస్తుంది. ప్రీవియస్ మనం ల్యాంప్స్లో చూడొచ్చు రౌండ్గా వచ్చేస్తుంది మిడిల్లో వచ్చేసి. అండ్ డౌనర్ బేస్ కూడా మనకు డిఫరెంట్గా ఉందన్నమాట దీన్ని. సో చూడొచ్చు బేస్లో కూడా నక్షి వర్క్ అనేది చేశారనమాట. సో కంప్లీట్లీ ఇక్కడ చూడొచ్చు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్మాల్ డాట్ ఫినిషింగ్స్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట, అక్కడ మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ మిడిల్ పార్ట్లో ఎక్కువ ల్యాంప్స్లో మనం రౌండ్ షేప్ ఇలా చూస్తుండే, దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ నక్షి వర్క్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ బీడింగ్ కూడా ప్లెయిన్ కాకుండా ఇక్కడ కూడా మనకు హ్యామర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట కంప్లీట్లీ. అండ్ ఇన్సైడ్ అయితే ప్లెయిన్, ఎందుకంటే మనం ఆయిల్ అది వేసి దీపం పెడతాము, వాషింగ్కి ఈజీగా ఉండడానికి మనకు ప్లెయిన్ చేశారనమాట. ఇది ప్లెయిన్లో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నమాట నడుస్తుంది. సో మనం కొంచెం డిఫరెంట్ మోడల్స్ మనకు పూజకి కొంచెం డిఫరెంట్గా కావాలంటే దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. అండ్ వెయిట్ కూడా దీన్ని పేర్ వెయిట్ వచ్చేసి 1 kg 200 గ్రామ్స్ అనమాట. సో జస్ట్ నేను రౌండ్ రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఈ మోడల్ కొత్తది అనమాట, నార్మల్గా మనం రౌండ్ షేప్ అలా చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ నక్షి వర్క్ అనమాట. సేమ్ పికాక్ వచ్చిందనమాట, పికాక్ కాన్సెప్ట్. డౌన్ సైడ్ చూడొచ్చు పికాక్. అండ్ ఇది ఫెదర్ పైన మనకు దీపం అనేది ఫిక్స్ చేశారు. అండ్ టాప్లో కూడా గజలక్ష్మి వచ్చేసింది విత్ ఎలిఫెంట్, లక్ష్మీదేవి వచ్చేసింది దాంట్లో. సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా దీంట్లో గరుడ ఉంది, శంకు చక్రం ఉంది, ప్లస్ శూలం మోడల్ ఉంది, త్రిశూలం మోడల్ ఉంది, డమ్రుకం మోడల్ ఉంది. సో ఇలాంటి ఇంకా చాలా కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీకు చూడాలంటే జస్ట్ మా నంబర్ పింగ్ చేయండి,
మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీడియో కాల్ నంబర్ వచ్చేసి 8499011111. సో నెక్స్ట్ మనం కలెక్షన్ చెంబు చూద్దాం. అష్టలక్ష్మి కాన్సెప్టే అనమాట. ఇది కూడా ప్లెయిన్ నక్షి వర్క్. సో దీంట్లో కూడా నార్మల్గా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. సేమ్ దీపం మీద ఎలా చేశారో సేమ్ అలానే లక్ష్మికి కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చేశారు. అండ్ నార్మల్గా దాంట్లో లక్ష్మీస్ అనేది చేశారు అన్నమాట. ఎంబోజింగ్ అనొచ్చు దీన్ని. ఇన్సైడ్ దీన్ని అచ్చు చూడొచ్చు మీకు, లక్ష్మి అచ్చు. నార్మల్గా 3D వే అంటే ఇట్లా ఫిక్స్ చేస్తారు. ఇది ఎంబోజింగ్ స్టైల్ అనమాట. జస్ట్ ఎంబోజ్ చేస్తారు. అవుట్ సైడ్ ఏదైతే వర్క్ ఉందో అది ఇన్సైడ్ మనం చూడొచ్చు. ఐడిల్ వర్క్ని దాన్ని ఎంబోజింగ్ వర్క్ అంటారు. సో ఇక్కడ చూడొచ్చు నార్మల్గా సేమ్ అష్టలక్ష్మి కాన్సెప్ట్ అనమాట. 8 లక్ష్మీస్ రూపాలు. అండ్ పైన కూడా వచ్చేసి మనకు సేమ్ మన టెంపుల్స్లో ఎట్లా ఆర్చ్ టైప్ డిజైన్స్ ఉంటాయో ఆ ఆర్చ్ టైప్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ డౌనర్ పార్ట్లో వచ్చేసి నార్మల్గా ఫ్లవర్ డిజైన్ అండ్ స్టాండ్ కూడా ప్లెయిన్ కాకుండా దాన్ని కూడా మనకు వర్క్ అనేది చేశారు. సో అప్పర్ సైడ్ కూడా చూడొచ్చు నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఇక్కడ కూడా పికాక్ కాన్సెప్ట్ అనమాట. పికాక్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ డౌన్ అప్పర్ పార్ట్లో ఎలిఫెంట్ ట్రంక్ టైప్ డిజైన్స్ అనమాట. ఇది ఎలిఫెంట్ ట్రంక్ లిఫ్ట్ చేసినట్టు డిజైన్ చేశాడు దీన్ని కూడా. సో కలశంకి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కూడా ఈజీగా పోతుంది అనమాట. మనకు వాషింగ్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సో దీంట్లో కూడా మనకు సైజెస్ ఉంటాయి అన్నమాట. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ అరౌండ్ 2 kgs దాకా బిందె అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లోనే నెక్స్ట్ మనం బౌల్ ప్రసాదంకి యూజ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా లైట్ వెయిట్. ఈరోజు లైవ్ సెక్షన్లో మొత్తం లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనమాట ఇదంతా. సో ఫ్లవర్ డిజైన్ అనమాట. నార్మల్గా ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ ఆ డిజైన్ కూడా ఎంత బాగుందో. సేమ్ మనం 3D వర్క్స్లో చూస్తాము ఇంత డీటెయిలింగ్గా. ఇప్పుడు ప్లెయిన్ దాంట్లో కూడా మనకు ఇంత డీటెయిలింగ్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇన్సైడ్ చూడొచ్చు ఆ వర్క్. అవుట్ సైడ్ ఏదైతే వర్క్ ఉందో ఇన్సైడ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ అనమాట కంప్లీట్లీ. సో దీంట్లో కూడా మనకు అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఉంది బౌల్. అండ్ ఈ నక్షి వర్క్తో ఉంది. అండ్ ప్లెయిన్ వర్క్ కూడా వస్తుంది అనమాట దీంట్లో కూడా. సో ఇది మన ప్రసాదం కానీ మనకు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ప్యూరిటీ వచ్చేసి 92.5. మనం ఓల్డ్ సిల్వర్ కూడా ఎక్స్చేంజ్ చేస్తాము. దాని వాల్యుయేషన్ చేసి మీకు అమౌంట్ ఎంత వస్తుందో చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి ఫ్లవర్ బాస్కెట్ అనమాట. సో ఇది చూడొచ్చు మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాంప్స్ కూడా మీకు లక్ష్మీ కాన్సెప్ట్లో చూపించాను. అండ్ నెక్స్ట్ కలశం చెంబు కూడా అష్టలక్ష్మి కాన్సెప్ట్లో చూపించాను. అండ్ ఫ్లవర్ బాస్కెట్ కూడా మీకు అష్టలక్ష్మి కాన్సెప్ట్లో చూపిస్తున్నాను. సో కంప్లీట్ సెట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాలంటే. అందరూ మనం అనుకుంటాం ఒకటే డిజైన్ ఉంటే బాగుంటుందని. సో ఈ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు అనమాట కంప్లీట్లీ. ఆ ప్రీవియస్ మీకు ఎంబోజింగ్ స్టైల్ చూపించాను అష్టలక్ష్మి. ఇది వచ్చేసి నార్మల్గా ఎంబోజింగ్ టైపే కానీ కొంచెం డీటెయిలింగ్గా ఉంది చూడొచ్చు అష్టలక్ష్మి అనేది. అండ్ ఈ పైన కటింగ్ కూడా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ కటింగ్ షేప్ అనమాట. నార్మల్గా మనం హ్యాండిల్స్ ప్లెయిన్గా చూస్తుండే ఇది కొంచెం డిజైన్ కొంచెం వెరైటీగా వచ్చింది అనమాట. చూడొచ్చు మీకు. ఈవెన్ దీన్ని బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ హ్యాండిల్ని రిమూవ్ చేసి మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ హ్యాండిల్ అనేది రిమూవ్ అవుతుంది. జస్ట్ బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రసాదం కానీ కోకోనట్ వాటర్ మనకు పెద్ద ఒకేషన్స్ ఉంటాయి కదా, మనం పూజ చేస్తాం సత్యనారాయణ కథ అని అట్లా, అప్పుడు ఎక్కువ క్వాంటిటీ మనకు కొబ్బరికాయ వాటర్ అది చేస్తాం కాబట్టి దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఈవెన్ బేస్ కూడా నార్మల్గా స్టాండ్ ఫ్లవర్ డిజైన్ చేశారు దీన్ని కూడా నక్షి వర్క్. ప్లెయిన్లో ఇంత వర్క్ ప్రీవియస్ చూడలేదు. ఇది కొంచెం ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్స్ మొత్తం కొంచెం వెరైటీగా కొంచెం ట్రెండీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు కలెక్షన్స్ అనేది. సో ఇది కూడా అష్టలక్ష్మి కాన్సెప్ట్. సో దీంట్లో కూడా మనకు నార్మల్గా ఎక్కడ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాన్సెప్ట్ కాకుండా అన్ని చోట్ల వర్క్ చేశారు దీన్ని.
అండ్ ఈవెన్ స్టాండ్ కూడా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్. అండ్ ఇన్సైడ్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఈవెన్ హ్యాండిల్ కూడా మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి తాంబూలం ప్లేట్ విత్ నక్షి వర్క్ సేమ్. దీంట్లో కూడా పంచపాలి మొత్తం పూజా కాన్సెప్ట్, పూజా సెట్ అనమాట. ఇది కంప్లీట్లీ పూజా సెట్ అనొచ్చు దీనికి. ఫస్ట్ మనకు పూజా తాంబూలం ప్లేట్లో మనకు యూజ్ అయ్యేది ఫస్ట్ తాంబూలం ప్లేట్. సో నేను చూపిస్తాను. తాంబూలం ప్లేట్ కూడా ఈవెన్ ఫ్లవర్ షేప్ కటింగ్ అనమాట. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఫ్లవర్స్ ఎన్గ్రేవింగ్ డిజైన్ చేశారు. అండ్ దీంట్లో మిడిల్లో వచ్చేసి హ్యామర్ టైప్ డిజైన్ అండ్ ప్లెయిన్ 2 కాన్సెప్ట్స్ తోని డిజైన్ ఉంది. సో దీంట్లో కూడా మనం చూడొచ్చు స్టాండ్స్ అనేది ఎక్కువ సిల్వర్లో అంటే మనకు యానిమల్స్ యూజ్ అయ్యేది ఎలిఫెంట్ ప్లస్ పికాక్స్ అనమాట. సో దీన్ని ఎలిఫెంట్ స్టాండ్స్ ఇచ్చారనమాట. అండ్ నార్మల్గా పైనుంచి చూస్తే మనకు ఫ్లవర్ షేప్ కటింగ్ డిజైన్ అనమాట ఈ తాంబూలంకి. సో ఇన్సైడ్ కూడా చూడొచ్చు మనకు మిర్రర్ విత్ హ్యామర్ డిజైన్ టైప్ డిజైన్ వచ్చింది అనమాట. ఈవెన్ బీడింగ్ కూడా చూడొచ్చు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా బీడింగ్ మీద కూడా డిజైన్ ఇచ్చారనమాట. హాయ్ అనిత మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. మీరు మా నంబర్కి పింగ్ చేస్తే మీకు యాంటిక్ డిజైన్స్ కూడా మీకు ఫొటోస్ లేదంటే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ పింక్ చేయండి, మీకు యాంటిక్ కలెక్షన్స్ కూడా చూపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు సెక్షన్ వచ్చేసి మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ ఉన్నాయి అనమాట. దాన్ని బట్టి మనం ప్లెయిన్ తీసుకొని వచ్చాం. సో దీంట్లోనే నెక్స్ట్ దీపాలు. ఇది వచ్చేసి రౌండ్ అనమాట. నార్మల్గా దీంట్లో సింగిల్ ముఖి అండ్ 5 స్టార్ రౌండ్ అనమాట. సో రౌండ్ ఎక్కువ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈరోజు లైవ్ సెక్షన్లో మీకు మీ ముందు లైవ్ రౌండ్ తెచ్చాను అనమాట. సో ఇది ప్లెయిన్ కాన్సెప్ట్, టోటల్లీ ప్లెయిన్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే పంచపాత్ర ఉద్దర్ని కూడా ఇంపార్టెంట్ కదా పూజలో. సో పంచపాత్ర ఉద్దర్ని కూడా తీసుకొని వచ్చాను. సో దీనికి డిఫరెంట్ వర్క్ అనమాట. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అండ్ ఎన్గ్రేవింగ్ డిజైన్ అంటాం. సో ఎన్గ్రేవింగ్. హాయ్ ప్రీతం సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. సో ఇదంతా డిఫరెంట్ అంటే డిఫరెంట్ పీసెస్ అనమాట. సో మీకు కంప్లీట్లీ దీని గురించి వెయిట్ కానీ ప్రైస్ కానీ తెలియాలంటే జస్ట్ మా నంబర్ పింక్ చేయండి 8499011111. ఈ నంబర్ పింక్ చేస్తే మీకు ఈ కంప్లీట్ ప్రోడక్ట్ వెయిట్స్ అండ్ ప్రైసింగ్ మీకు షేర్ చేస్తారు సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ లైవ్. సో ఇది స్పూన్, ఈవెన్ స్పూన్ పైన కూడా చూడొచ్చు ప్లెయిన్ కాకుండా ఎన్గ్రేవింగ్ డిజైన్ ఇచ్చారనమాట. సో వాషింగ్కి దానికి చాలా ఈజీగా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి. ప్లెయిన్ మిర్రర్ అంటే డైలీ క్లీనింగ్ అవి ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు అనమాట. సో దీంట్లోనే నెక్స్ట్ అగరబత్తి స్టాండ్. అగరబత్తి స్టాండ్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. స్మాల్ సైజే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం అగరబత్తి పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారనమాట. మినిమం 5 పెట్టుకోవచ్చు ఈజీగా దీంట్లో. సో నెక్స్ట్ ఆర్తి స్టాండ్. ఈవెన్ ఆర్తి స్టాండ్ కూడా ప్లెయిన్ కాకుండా జస్ట్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ చేశారు. వాషింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్సైడ్ ఆయిల్ వేస్తాం కాబట్టి అక్కడ చూడొచ్చు మీకు మ్యాట్ ఫినిషింగ్ చేశారనమాట. ఆయిల్ అనేది మనకు వాషింగ్కి దానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ అనేది దాన్ని పట్టదు, స్లిప్ అయిపోతుంది. అండ్ హ్యాండిల్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఎందుకంటే మనం ఫైర్ పెడతాం కాబట్టి వేడి కాకుండా హ్యాండిల్ కూడా మనకు స్ట్రాంగ్గా వచ్చిందనమాట. ఈజీగా చాలాసేపు క్యారీ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచపాలి, పసుపు కుంకుమ గంధం అక్షంతలు. సో పైన కూడా పికాక్ డిజైన్ వచ్చింది అండ్ డౌన్ పార్ట్లో ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చిందనమాట. సో దీంట్లో కూడా ఇంకా ఇండివిజువల్స్ కూడా కొంతమంది ఇండివిజువల్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది అటాచ్ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో ఈరోజు మనం అటాచ్ తీసుకొని వచ్చాము. ప్రీవియస్ దాంట్లో మీకు ఇండివిజువల్ చూపించాను.
సో దీంట్లో కూడా మనకు సైజెస్ ఉంటాయన్నమాట. ఇది మీడియం సైజు, దీంట్లో స్మాల్, బిగ్ అండ్ బిగ్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మనకు కలెక్షన్స్ ఉన్నాయి, ఎన్గ్రేవింగ్ డిజైన్స్, ఇలా నక్షి వర్క్. సో ఇది కంప్లీట్లీ మనకు పూజా తాళి. అండ్ నెక్స్ట్ బెల్ కూడా చూడొచ్చు. దీంట్లో మనకు నార్మల్గా నంది అలా చూస్తాము, ఇది గరుడ వచ్చింది. సో జస్ట్ నేను ఎంత క్లారిటీగా ఉందో సౌండ్ కూడా చూడొచ్చు మీకు. అండ్ ఈవెన్ దీనిపైన కూడా వచ్చేసి నక్షి వర్క్ అనేది చేశారనమాట, కంప్లీట్లీ ప్లెయిన్ కాకుండా. ఇక్కడ చూడొచ్చు డిజైన్, లైట్గా డిజైన్ ఇచ్చారు. అండ్ పైన గరుడ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో బ్యాక్ సైడ్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో కనిపిస్తుంది. జస్ట్ నేను సౌండ్ చేసి కూడా చూపిస్తున్నాను, సౌండ్ కూడా ఎంత క్లారిటీగా వస్తుందో చూడవచ్చు. సో ఇది కంప్లీట్ సెట్ అనమాట, ఈరోజు పూజా సెట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ తాంబూలం విత్ నక్షి వర్క్ చూసాము. ఇది ఏంటంటే మనకు ప్లేట్ టైప్ అనమాట. సో ఇన్సైడ్ వచ్చేసి సేమ్ ఎన్గ్రేవింగ్ డిజైన్. ఇది మనం ఎక్కువగా కాలు కడగడానికి దానికి యూజ్ చేస్తాం అనమాట మ్యారేజెస్లో. సో అవుటర్ పార్ట్ వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఎన్గ్రేవింగ్ డిజైన్ అనమాట. నార్మల్గా ప్లెయిన్ చూస్తుండే ఇది కొంచెం డిఫరెంట్గా ఎన్గ్రేవింగ్ డిజైన్ చేశారనమాట, ఫ్లవర్ డిజైన్ ఇన్సైడ్గా. అండ్ అవుటర్ పార్ట్ చూడొచ్చు ఎంత బాగుందో. జస్ట్ ఇన్సైడ్ కూడా అంతే బాగుంది, అవుట్ పార్ట్ ఎంత బాగుందో ఇన్సైడ్ కూడా అంత బాగుంది అనమాట. సో ఇది కూడా లైట్ వెయిటే, వెయిట్ వచ్చేసి దీన్ని కూడా 800 grams దాకా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. దీన్ని కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఏంటంటే కాలు కడిగితే పూజకి యూజ్ చేయరు. సో కొంతమంది కాలు కడగడానికే స్పెషల్గా ప్రిఫర్ చేస్తారనమాట. సో చూసారా ఈరోజు లైవ్ సెక్షన్ ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అన్ని డిఫరెంట్ మోడల్స్ ప్లెయిన్ విత్ నక్షి వర్క్ అనమాట. సో హోప్ మీ అందరికీ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ సెక్షన్ మ్యామ్, థ్యాంక్ యూ.